పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో పిఠాపురం మీద అందరి దృష్టి ఆకర్షిస్తుంది. ఓ పక్కన వంగాగీత నిన్న కంటతడి పెట్టడం, అదే సందర్భంలో జగన్ ఓరడించడం, అలాగే పెద్ద ఎత్తున సినీ నటులందరూ ఇన్ని రోజుల నుంచి అక్కడ తిరగటం, ఇదంతా చివరిలో రామ్ చరణ్ ఫినిషింగ్ టచ్ ఇవ్వడం, ఇంత పెద్ద సినిమా నడుస్తుంది. ఇవాళ ఒక విచిత్రమైన పరిస్థితి. మామూలుగా ఇద్దరు డబ్బులు పంచుతున్నారు. ఇదివరకు మళ్ళీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఎప్పుడో పట్టుకెళ్ళిపోయింది. అవతల వాళ్ళు ఇస్తున్నప్పుడు మనం ఇవ్వకపోతే ఎట్లా అన్నటువంటి కాన్సెప్ట్కి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు కాబట్టి డబ్బులు గట్టిగానే పంచుతున్నారు. ఒకళ్ళు ఒక లెక్క చెప్తున్నారు, వాళ్ళు 3,000 అంటే వీళ్ళు 4,000, వాళ్ళు 2,000 అని వీళ్ళు 3,000 అని, ఎంత అనేది మనకి తెలియదు. బట్ ఈవెన్ మన దగ్గర కామెంట్స్లో చూసినా కూడా ఎంత పంచుతున్నారని తెలుస్తుంది. అయితే డబ్బులు కొంతమందికే ఇచ్చారు, మా ప్రాంతంలో అందరికీ ఇవ్వలేదంటూ వైసీపీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగడం అన్నటువంటి విచిత్రం. అది వంగాగీత కార్యాలయం ఎదుట వార్డుల్లో కొందరికి డబ్బు పంపిణీ చేస్తే తమకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు ఇచ్చేవారికి కదిలేదు లేదంటూ స్థానికులు ఆందోళన చేశారు. విషయం తెలుసుకుని ఓటర్లను పోలీసులు చెదరగొట్టారట. ఉప్పాడ, కొత్తపల్లి సహా నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడికక్కడ డబ్బులు అందలేదంటూ ఆందోళనకు దిగారట. డబ్బులు సాధారణంగా నాకు తెలిసి అయితే గట్టిగానే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇద్దరు కూడా. మరి ఇది ఎందుకు జరిగింది? ఇది ప్లాంటెడా, అంటే కావాలని చేసిందా, లేకపోతే డబ్బులు ఇస్తుంటే వీళ్ళు చేస్తున్నారా? సాధారణంగా సాయంత్రం లోపు పంచుతూ ఉంటారు, ఈలోపు ఆపడానికి చూస్తారు, పోలీసుల ప్రయత్నాలు ఉంటాయి. లేదా జనసేన వాళ్ళు ఎక్కడికక్కడ తమ డబ్బులు పంచనిచ్చి వీళ్ళని డబ్బులు పంచనీయకుండా అడ్డుపడుతుండేటప్పటికి దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఏమన్నా యాజిటేషన్ చేశారా చూడాల్సి ఉంది.